మదనపల్లి టీడీపీలో పార్టీ అధినేత చంద్రబాబు సాక్షిగా వర్గ విభేదాలు బయటపడ్డాయి. అధినేత పర్యటనకు సైతం స్థానిక టీడీపీ నేతలు హాజరు కాకుండా అభ్యర్థి ఎంపికపై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. లోకల్ టీడీపీ లీడర్లతో పాటు మిత్రపక్షాల నాయకులు సైతం చంద్రబాబు పర్యటనకు హాజరు కాకుండా ముఖం చాటేశారు. అందుకే అక్కడ చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదన్న టాక్ వినిపిస్తుంది. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ప్రచారం ప్రారంభించారు. అందులో భాగంగా పలమనేరు నగర్తో పాటు మదనపల్లి నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మదనపల్లి మినహా మిగతా 2 సభలు సక్సెస్ అవ్వడం, మదనపల్లి సభకు ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతో టీడీపీ అధినేత మదనపల్లి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారన్న ప్రచారం జరుగుతుంది. మదనపల్లి అసెంబ్లీ టికెట్ మైనారిటీ కోటా కింద కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కేటాయించారు. అయితే అప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, జనసేన రాయలసీమ కో కన్వీనర్ అయిన రామ్దాస్ చౌదరిలతో పాటు లోకల్ బీజేపీ నాయకులు పార్టీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అయిన నవాజ్ బాషాకు సోదరుడైన షాజహాన్ను టీడీపీ అభ్యర్థిగా నిర్ణయించడంపై మిత్రపక్షాల కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ఎమ్మెల్యే వారిని అనేక కేసులు, అరెస్టులతో పాటు రకరకాలుగా ఇబ్బంది పెట్టారట. అలాంటి ఎమ్మెల్యే సోదరుని టీడీపీ క్యాండిడేట్ గా ఎంపిక చేయడాన్ని వారు సహించలేకపోతున్నారు. మదనపల్లి టీడీపీలోని కొంతమంది నాయకులు మాత్రమే షాజహాన్తో నడుస్తున్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తప్ప మిగతా ఎవ్వరూ షాజహాన్ శిబిరంలో కనిపించడం లేదు. మరోవైపు వైసీపీ నూతన అభ్యర్థి అయిన నిషార్ అహ్మద్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డిలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. షాజహాన్ బాషా గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా టీడీపీ క్యాడర్ ఇబ్బంది పడిందంటున్నారు. ఈ నేపథ్యంలో తమను ఇబ్బంది పెట్టిన కుటుంబంలోని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారంటూ టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మదనపల్లిలోని పరిస్థితిని గమనించి చంద్రబాబు నాయుడు అక్కడ బస చేసినప్పుడు దాన్ని సెటరేట్ చేయాలని భావించారు. తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాల నాయకులతో భేటీకి కబురు పెట్టారు. అయితే కేవలం తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మాత్రమే చంద్రబాబును కలిసి వెళ్లారు. మదనపల్లి నుంచి షాజహాన్ బాషాతో పాటు శ్రీరామ్ చిన్నబాబు తప్ప మిగతా ఎవరూ హాజరు కాలేదని తెలుస్తోంది. షాజహాన్ బాషా స్వయంగా తానే వెళ్లి పిలిచిన మాజీ ఎమ్మెల్యే రమేష్ తో పాటు మరో మాజీ ఎమ్మెల్యే శోభా బాబురెడ్డిలు చంద్రబాబును కలవడానికి రాలేదట. తమకు మాట వరుసకు కూడా అభ్యర్థి ఎంపిక గురించి చెప్పలేదని, తమ అభిప్రాయం అడగకుండానే అభ్యర్థిని ప్రకటించినప్పుడు చంద్రబాబు పిలిస్తే ఎందుకు రావాలని మాజీలు ప్రశ్నిస్తున్నారట. ఆ క్రమంలో చంద్రబాబు సభ తర్వాత మదనపల్లి అభ్యర్థిని వ్యతిరేకిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు మీటింగ్ పెట్టుకున్నారట. షాజహాన్ బాషా కాకుండా ఎవరు అభ్యర్థి అయినా సహకరిస్తామని వారు తీర్మానం చేసి పార్టీ పెద్దలకు పంపారంటున్నారు. మొత్తం మీద ఈసారి ఖచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందని అనుకున్న చోట అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగిన వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.